కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న 3 బ్యారేజీలు ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల్ని నాశనం చేసేదాకా కాంగ్రెస్ పార్టీ నిద్రపోయేటట్టు కనిపిస్తలేదు. రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం ట్రై చేస్తుందంటే ఈ 3 బ్యారేజీలే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నట్టు ప్రొజెక్ట్ చేసింది. సో ఈ 3 బ్యారేజీల్ని కనుక నామరూపాలు లేకుండా చేస్తే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదే లేదు అని చెప్పి ప్రజలకు నిరూపించాలనే ఉద్దేశం కాంగ్రెస్. అందుకే ఆల్రెడీ మేడిగడ్డ నాగం చేసిర్రు. ఆల్రెడీ దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. కావాలనే కొద్దిమంది బాంబులు పెట్టి దాన్ని వేల్చేసిర్రు అనే అనుమానాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కన్ను అన్నారం బ్యారేజీ మీద పడ్డది. అదేదో కేసీఆర్ తన సొంత సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ అన్నట్టు, లేదా కేసీఆర్ తన సొంతానికి కట్టుకున్న ప్రాజెక్టు దాన్ని నాశనం చేస్తే కేసీఆర్ పేరు చెడిపోద్ది అన్న ఆలోచనే కాంగ్రెస్ దగ్గర కనిపిస్తుంది. అది ప్రజల సొమ్ముతోటి కట్టిన ప్రాజెక్టు. ఒక దిక్కు ప్రాజెక్టుని ఆపరేట్ చేసుకుంటేనే ఇంకో దిక్కు ప్రాజెక్టు విఫలమైంది అని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకో దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టులో తెచ్చిన లోన్లు ఆల్రెడీ 35,000 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరంలో తీర్చేసినాం అని చెప్పి ప్రచారం చేసుకుంటుంది. అంటే ఒకవైపు ఏమో ప్రాజెక్ట్ని ఆపరేట్ చేస్తుంది, ఫేజ్ 1ని పూర్తిగా ఆపేసి, అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల టు ఎల్లంపల్లి ఈ ఫేజ్ 1ని పూర్తిగా దివాలా తీయించేస్తే కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా పాడైపోయింది అని నిరూపించడానికి ఒక ప్రయత్నం. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ ఫేజ్ 1 ఒకటే కాదు. ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి 25 రిజర్వాయర్లు, 1500 కిలోమీటర్ల మేరకు గ్రావిటీ కెనాల్స్, టన్నెల్స్ రకరకాలు ఉన్నాయి. పంప్ హౌస్లు, పవర్ స్టేషన్లు రకరకాలు ఉన్నాయి. ఈ 3 బ్యారేజీల్ని నామరూపాలు లేకుండా చేసి మిగతా ప్రాజెక్టుని ఉపయోగించుకుంటూనే కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఇంకోవైపు వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెచ్చిన 35,000 కోట్లు తీర్చేసినాం అని చెప్తుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెచ్చిన రుణాన్ని ఏకబిగిన తీర్చగలిగే అంత సమర్థత ఉన్న గవర్నమెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంత ప్రేమ ఉన్న గవర్నమెంటు ఎందుకు ఈ అన్నారం బ్యారేజ్ దగ్గర ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది? బ్యారేజీకి ఆల్మోస్ట్ పిల్లర్ల దగ్గరికి వెళ్ళి తవ్వకాలు జరుగుతున్నట్టు ఒక 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అన్నారం బ్యారేజీ నిర్మాణానికి దగ్గర 8,000 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఈ డబ్బంతా ప్రజల డబ్బే కదా. మరి బ్యారేజీని ఎందుకు ఆగం చేయాలనే కుట్ర జరుగుతున్నట్టు? ఇంత జరుగుతుంటే అసలు నీటిపారుదల శాఖ ఏం చేస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అదంతా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి కట్టిందే కదా. ఎందుకు ఆ సోయలేదు ఈ గవర్నమెంట్కి? ఏకంగా బ్యారేజీ పిల్లర్ల దగ్గర పొక్లైన్లు పెట్టి వేలాది లారీలు పెట్టి ఇసుక తరలిస్తుంటే అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఆ పైన ఎస్సీ ఏం చేస్తుండు? అక్కడున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అయ్యేసరికి నీటిపారుదల శాఖ ఒక వివరణ ఇచ్చింది. అదేంటంటే అన్నారం బ్యారేజ్ దగ్గర అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇది అక్రమం కాదు, ఇది బ్యారేజీ నిర్వహణలో భాగంగా ఈ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పి నీటిపారుదల శాఖ ఒక వివరణ ఇచ్చింది. ఎంత దరిద్రమైన వివరణ అంటే, ఇంకా ఏం చెప్తుందంటే నీటిపారుదల శాఖ ఎవ్రీ ఇయర్ గోదావరి ప్రవాహంతో పాటు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకొచ్చి బ్యారేజ్లో మేటేస్తుంది. దీన్ని ఎవ్రీ ఇయర్ తొలగించాలి కాబట్టి సీజన్ వచ్చింది, నీళ్లు తగ్గినాయి కాబట్టి తొలగిస్తున్నాం అని చెప్తుంది. కానీ ఎక్కడి వరకు తొలగించాలి? అంతేకాదు ఇంకోటి కూడా చెప్తుంది, ప్రాజెక్టు డిజైన్లోనే ఉంది, బ్యారేజీ దగ్గరనే కాకుండా బ్యారేజీకి పైనుంచి అప్ స్ట్రీమ్ నుంచి 10 కిలోమీటర్ల నుంచి బ్యారేజీ దాకా ఇసుక తవ్వకాలు చేపట్టవచ్చు అని చెప్పి ఈ అన్నారం బ్యారేజీ డిజైన్లోనే ఉంది అని చెప్పి కూడా నీటిపారుదల శాఖ వివరణ ఇచ్చింది. ఎంత దారుణమైన వివరణ అంటే, ఎస్ బ్యారేజీకి 10 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టాలి. కానీ ఎక్కడి వరకు చేపట్టాలి? బ్యారేజీ పిల్లర్ల నుంచి కిలోమీటర్ దూరం బఫర్ జోన్గా వదిలేసి ఆ తర్వాత నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టాలి. ఇది నేను చెప్తున్న ముచ్చటో ఇంకెవరో కావాలని చెప్తున్న ముచ్చటో కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఏదైనా డ్యామ్ కానీ బ్యారేజ్కి కానీ అటు కిలోమీటర్ దూరం ఇటు కిలోమీటర్ దూరం ఇసుక తవ్వకాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదు. సేమ్ ఇది అన్నారం బ్యారేజీ కూడా అప్లికబుల్ అవుతుంది. బ్యారేజీ అప్ స్ట్రీమ్ 10 కిలోమీటర్ల దూరం నుంచి బ్యారేజీకి కిలోమీటర్ అప్ స్ట్రీమ్ వరకు తవ్వకాలు చేపట్టొచ్చు. కానీ బ్యారేజీ పిల్లర్ల దగ్గర బ్యారేజీ పునాదుల్లోకి చొచ్చుకెళ్ళి తవ్వకాలు చేపట్టమని ఎవరూ ఎక్కడా చెప్పలేదు. అంతేకాదు బ్రిడ్జిలకు కూడా అటు 500 మీటర్ల దూరం ఇటు 500 మీటర్ల దూరం ఇసుక తవ్వకాలు అనేది చేపట్టకూడదు. అట్లాంటిది ఏకంగా బ్యారేజీ పునాదుల దగ్గరికి వెళ్ళి వేలాది లారీలు పెట్టి వందలాది పొక్లైన్లు పెట్టి ఇసుకను తవ్వుకుంటూ బ్యారేజీ మెయింటెనెన్స్లో భాగంగానే ఈ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అంటే ఎవడి చెవులో పువ్వు పెట్టడానికి ఈ వివరణ? అసలు మేము ఇంత అప్పు తీర్చినామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్టు మీద ఎందుకు పగబెట్టిందో మాత్రం అర్థం కావట్లే. ఒకవైపు ఇసుక మాఫియా, ఇంకోవైపు ప్రభుత్వ ఉదాసీనత వల్ల మొత్తం ఈ 3 బ్యారేజీలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుని వీళ్ళు ఏం చేయలేరు, ఎన్నటికీ చేయలేరు. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఫేజ్ 1ని పూర్తిగా ఆగం చేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే విఫలమైంది అని చూపించడానికి జరుగుతున్న ప్రయత్నమే ఇది. అంటే
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల టు ఎల్లంపల్లి ఈ ఫేజ్ని ఆగం చేస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగమైంది అని చెప్పొచ్చు అనేదే ఈ కుట్రలో భాగంగా కనిపిస్తుంది. తద్వారా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదు అని చెప్పి ఆరోపించడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని వీళ్ళు ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని ఫేజ్ 2, ఫేజ్ 3 వీటన్నిటిని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆపరేట్ చేస్తుంది. ఫేజ్ 2 అంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి రిజర్వాయర్ ఇవన్నీ ఆపరేట్ అవుతూనే ఉన్నాయి. కానీ ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఫేజ్ 1 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల టు ఎల్లంపల్లి ఈ 3 బ్యారేజీల్ని పూర్తిగా ఆగం చేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే విఫలమైంది అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.